హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో వంటలు అండ్ బ్లాగ్స్ అండి. ఏంటో ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, నేను పూరి జగన్నాథ స్వామి మందిర్ వెళ్తున్నాను. జయంతి, ఒరిస్సా కాదు, జయంతిలో పూరి జగన్నాథ స్వామి మందిర్లో ఉత్సవ విగ్రహాలను ఉంచారండి. అవి చూద్దాము, అలాగే మీకు కూడా చూపిద్దామనేసి వెళ్తున్నాను. మందిర్కి వచ్చేసామండి. స్వామివార్లను చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరి ముందే వచ్చేసి భజన చేస్తున్నారు. నేను కూడా జాయిన్ అయినాను అందులో. చాలామంది వచ్చారండి. ప్రతిరోజు ఈవినింగ్ 7:30కి హారతి అవుతుందంట. ప్రతి ఇయర్ మేము వెళ్తాము, స్వామివారిని దర్శించుకుంటాము. అలాగే ఈ ఇయర్ కూడా వెళ్ళి చూసాము. మీకు కూడా ఇక్కడ ఒరిస్సా సాంప్రదాయము ఇక్కడ మధ్యప్రదేశ్లో కూడా చేస్తారు. స్వామివారి టెంపుల్ ఉంది, అది కూడా మీకు చూపిద్దామనేసి నేను ఈ చిన్న క్లిప్ అయితే తీశాను. మీరు కూడా చూడండి ఒరిస్సా జగన్నాథ స్వామిని. మండేకు మళ్ళీ ఈవినింగ్ రథయాత్ర ఉందండి. ఈవినింగ్ రథయాత్రతోటి ఈ పండుగ అనేది కంప్లీట్ అయిపోతుంది. సోమవారం మళ్ళీ మందిరానికి వెళ్ళిపోతారు. మాకు సాటర్డే వీలైంది కాబట్టి మేము సాటర్డే వెళ్ళి చూసాము. ఇదిగోండి హారతి టైం అవుతుంది, పూజారి హారతి ఇస్తున్నారు. చూడండి హారతి. స్వామివారికి నైవేద్యాలు కూడా చాలా తీసుకొస్తారండి. ఇంట్లో చేసుకొని తీసుకొస్తారు, పండ్లు తీసుకొస్తారు. పనసపండును కూడా స్వామివారికి ప్రసాదంగా పెడతారండి. బలరామ, శ్రీకృష్ణ, సుభద్ర ఉత్సవ విగ్రహాలండి అవి. చెక్కతో చేసిన విగ్రహాలు. చాలా బాగా జరుగుతుందండి ప్రతి ఇయర్ ఇక్కడ జయంతులు మధ్యప్రదేశ్లో. హారతిస్తున్నారు. మీరెవరన్నా పూరి వెళ్ళారా? ఒరిస్సా పూరిలోనే కదా స్వామివారు ఉన్నారు. హారతి జరుగుతుంది. చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ కూడా ఒరిస్సా వాళ్ళు చాలామంది కమిటీ మెంబర్స్, కమిటీ వాళ్ళు వచ్చి వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసుకుంటారండి. టెంపుల్ కూడా మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు, నాకు వీలైనప్పుడు మీకు టెంపుల్ కూడా చూపిస్తాను, జగన్నాథ స్వామి మందిరాన్ని. నేను ఒక 4-5 ఇయర్స్ నుండి వెళ్తున్నానండి. నాకు అంతకుముందు తెలియదు. 4-5 ఇయర్స్ నుండి మాత్రం ఇక్కడ జగన్నాథ స్వామి పూజ జరుగుతుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి వేరే దగ్గర వారం 1 వీక్ 10 డేస్ దాకా ఉంటుంది అనేసి చెప్పారు. అప్పటి నుండి మాత్రం కంటిన్యూగా ప్రతి ఇయర్ వెళ్ళి స్వామివారిని చూస్తున్నాను. చాలా చాలా బాగా అనిపించిందండి. చాలామంది వచ్చారు హారతి టైంకి. చూడండి ఎంత మంది వచ్చారో. చాలామంది వచ్చారండి, హారతి తీసుకున్నారు అందరూ. చార్ధామ్ యాత్రలో ఫస్ట్ చేయవలసిన యాత్ర పూరి జగన్నాథ స్వామిని చూడడం అంట అండి. నాకు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటే విన్నాను. నాకు కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం ఉన్నాను. ఎందుకంటే తూర్పు వైపు ఉన్న దేవాలయం అంట, చాలా పురాతనమైన దేవాలయము ఒరిస్సాలో ఉంది. కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఆ దేవాలయము. అక్కడ జెండా కూడా ఆపోజిట్, గాలికి ఆపోజిట్ ఎగురుతుంది. ప్రతిరోజు జెండా గుడిపైన ఉన్న జెండాలను మారుస్తారు, అంత హైట్కి వెళ్ళి మారుస్తారండి. ఇవి నేను కొన్ని విన్నాను, యూట్యూబ్లో కూడా చూశాను. వెళ్ళాలని అనుకున్నాను కానీ అసలు వెళ్ళడం మాత్రం వీలవుతలేను. పక్కా నేను ఒరిస్సా పూరి జగన్నాథ స్వామిని మాత్రం చూడాలి, అది గట్టిగా ఉంది కోరిక నాకు. ప్రతిరోజు అక్కడ నైవేద్యాలు కుండలల్లో, మట్టి కుండలల్లో చేస్తారండి. నాకు తెలిసి ఒక 5-6 రకాల మట్టి కుండలు పెడతారనుకుంటా.
లో అంటే స్టార్టింగ్ మట్టి కుండ కింద ఉన్న వేడి తగులుతుంది కదా, లాస్ట్లో హైట్లో ఉన్న దానికి కూడా రైస్ అంటే ప్రసాదం కూడా ఉడుకుతుందండి. అది మహత్యం దేవుంది, పూరి జగన్నాథ స్వామిది. ప్రతిరోజు దేవునికి పూరి ప్రసాదంగా పెడతారు అక్కడ. పూరి జగన్నాథ స్వామి మందిరానికి వెళ్ళలే కానీ పూరి జగన్నాథ స్వామి ప్రసాదం మాత్రం నాకు అందిందండి, నేను తిన్నాను. ఇప్పుడు స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందో చెప్పలేము. ఆ అబ్బాయికి హ్యాపీ బర్త్డే చెప్పండి అనేసి పంతులు గారు చెప్తున్నారు. మేమందరం హ్యాపీ బర్త్డే అని చెప్పాము. అదే అండి, హ్యాపీ బర్త్డే అని చెప్పమని అంటుంటే చెప్తున్నాం అందరం కలిసి. హారతి కంప్లీట్ అయిపోయిందండి. హారతి కంప్లీట్ అయిపోయాక ప్రసాదం పెడుతున్నారు. మేము మనం తీసుకెళ్ళిన ప్రసాదం స్వామివారి ముందు ఉంచి హారతి అయిపోయాక మనం ఏమైతే తీసుకెళ్ళామో అందులో నుంచి వెళ్ళి మన ప్రసాదం మనకి ఇస్తారండి. స్వామివారి దగ్గర కొంచెం పెట్టి నేను ఒక డజను అరటి పళ్ళు తీసుకెళ్ళాను. నా పళ్ళు నాకు ఇచ్చేశారు. ఎవరేం తీసుకెళ్ళినా కూడా స్వామివారికి చూపించేసి కొంచెం తీసేసుకొని మిగతాయి ఎవరి ప్రసాదం వాళ్ళకి ఇచ్చేస్తారండి. మీరు గమనించారో లేరో, స్వామివారు పూజ అయిపోయిన తర్వాత అందులో నుంచి స్వామివారి పైనుండి 2-3 సార్లు పువ్వులు కింద పడ్డాయండి. నేను చూశాను, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగో అండి, అక్కడనే పక్కన స్వామివారికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తారు, ప్రతి ఇయర్ ఏర్పాటు చేస్తారు. ఆయనకు సంబంధించిన ఫొటోసు, పిక్స్ అవన్నీ ఏర్పాటు చేస్తారు. అది కూడా మా అమ్మాయి తీసింది. ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారండి. ఆ తర్వాత లోపల ప్రసాదం స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదం పెట్టారు. ఇక్కడ బయట మాత్రం ఎవరో